వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ తర్వాత ఎంఐఎం పార్టీ. మొన్న రిజల్ట్ చూసుకున్నట్టయితే కూడా 63+1 64 ఏది మన కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్కి దాదాపుగా 39, బీజేపీకి 8 స్థానాలు, ఎంఐఎంకి 7 స్థానాలు. సో ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే త్వరలో బీసీలు కొత్త పార్టీ అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు, అలాగే అవసరమైతే మేము కూడా సపోర్ట్ చేస్తామని తీన్మార్ మల్లన్న, అలాగే బీసీ సంఘం నేతలు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇటు కేసీఆర్ని, అలాగే రేవంత్ రెడ్డిని, అలాగే ఇక్కడ కిషన్ రెడ్డిని, అంటే ఈ 3 పార్టీ అంటే నాయకులు కాబట్టి ఈ ముగ్గురిని ఎదుర్కొని బీసీలో పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఇప్పుడు వరకు గతంలో బీసీ నాయకులు చాలామంది పార్టీ పెట్టారు, తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇప్పటికైనా 3 పార్టీలు మాత్రమే ఇప్పటికీ అంటే ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చెప్పినట్టు త్వరలో బీసీ రాజకీయ పార్టీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. భారీ ఉద్యమంతో రిజర్వేషన్లు సాధ్యం. గతంలో 10 మంది పార్టీ పెట్టి విఫలమయ్యారు. సో వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, గతంలో 10 మంది పెట్టి విఫలమయ్యారని చెప్పేసి కూడా డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు. ఈసారి ఫెయిల్ అయితే రిజర్వేషన్లు లేకుండా చేస్తారు. బీసీ కుల సంఘాల సదస్సులో ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు. బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని, తప్పకుండా పార్టీ పెడతామని రాజ్యసభ ఎంపీ, అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ పార్టీ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో అఖిలపక్ష బీసీ కుల సంఘాల సదస్సు జరిగింది. దానికి సంబంధించి సో ఈ గతంలో 10 మంది బీసీలు పార్టీ పెట్టినా సక్సెస్ కాలేకపోయారని గుర్తుకు చేశారు. కానీ ఈసారి తాము సరైన సమయం చూసి పార్టీ పెడతామన్నారు. ప్రభుత్వం కులగణన సమగ్రంగా చేపట్టి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో బీసీల పోరాటాన్ని వక్రీకరించారని, ఈసారి మన రిజర్వేషన్లు సాధించుకోకపోతే రిజర్వేషన్లు లేకుండా చేశారని హెచ్చరించడం అనేది జరిగింది. సో వారు చెప్పినట్టు కులగణన విషయంలో ప్రభుత్వం జీవో ఇస్తే ఆ జీవో వారి తరపున మళ్ళీ హైకోర్టుకు వెళ్ళే ప్రమాదం ఉందని కృష్ణయ్య హెచ్చరించారు. అందువల్ల అలాంటి పరిస్థితి వస్తే ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ముందు చూపుతూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని లోకల్ బాడీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు నమోదైతే అన్ని కేసుల్లో బీసీలకు వ్యతిరేకమైన తీర్పే ఇచ్చారని చెప్పారు. తెలంగాణలోనూ ఇటువంటి ప్రమాదం ఉందని, అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. అవసరమైతే రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తామని, ఓ భారీ ఉద్యమం వస్తే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావన్నారు. సో గతంలో మండల్ కమిషన్ సమయంలోనూ 25% మేర రిజర్వేషన్లు సుప్రీంకోర్టు కొట్టివేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టిందని గుర్తుకు చేశారు. 2004లో బీసీ ఉద్యమం రావాల్సి ఉన్న తెలంగాణ ఉద్యమంలో వెనక్కి వెళ్ళిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఉద్యమమే రాబోతుందని చెప్పడం అనేది జరిగింది. సో దీనికి తీర్మానం మల్లన్న ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఈడబ్ల్యూఎస్తో బీసీలకు ప్రమాదం. తీర్మానం మల్లన్న బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణను కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేయించే బాధ్యత తనదేనని తీర్మానం మల్లన్న అన్నారు. ఒకవేళ అది జరగకపోతే దానికి తను బాధ్యత వహిస్తానన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ ఉద్దేశం. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర జనాభాలో ఓసీలు జనాభా 6.98% మాత్రమేనని తెలిపారు. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద 100కి 1 లేదా 1.5% మాత్రమే దక్కాలి, కానీ 10% దక్కుతుందని వారు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటికీ బీసీలు దాదాపుగా 10 పార్టీలు పెట్టారని ఆర్ కృష్ణయ్య గారు చెప్పడం అనేది జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే గతంలో తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పేసి, తెలంగాణ ఇంటి పార్టీ అని చెరుకు సుధాకర్ గారు పెట్టడం అనేది జరిగింది. తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. తర్వాత జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఒక పార్టీ పెట్టడం అనేది జరిగింది. తర్వాత కూడా వారు కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా అంటే తెలంగాణ ఇంటి పార్టీ కావచ్చు, తర్వాత కొన్ని కీలక పార్టీలు కూడా తెలంగాణకు సంబంధించి పెట్టారు, వెళ్ళిపోవడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దాదాపుగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, తర్వాత బీజేపీ,
బీజేపీ కూడా దాదాపు 8 స్థానాలు ఎంపీలు ఇది కూడా జాతీయ పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉంది. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ దాదాపుగా అప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే అంటే 39 మంది ఒకరు లాస్యానందిత కార్ యాక్సిడెంట్లో చనిపోవడం అనేది జరిగింది 38 తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు 20 మంది ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. సో ఎంఐఎం పార్టీ ఇంకా అదొక మతానికి సంబంధించింది కాకపోతే 7 స్థానాలు ఉన్నారు. సో మరి వీళ్ళని ఢీ కొట్టి బీసీలు ఒక రాజకీయ పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చెప్తున్నటువంటి నేతలు ఎంతవరకు యూనిటీగా ఉండి ఆ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరి తీర్మానం మల్లన్న గతంలో కూడా ఏదో పార్టీ పెట్టేసి 7200 అట్లాంటిది ఒక నెంబర్ కూడా చెప్పడం అనేది జరిగింది. పాదయాత్ర చేస్తున్నారు. తిరిగి ఆయన కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీకి కావడం అనేది జరిగింది. ఆ విధంగా అంటే ఆర్ కృష్ణయ్య గారు కూడా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమాలు చేశారు. తర్వాత ఆయన కూడా టీడీపీ పార్టీలో చేసి ఎమ్మెల్యే, తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ. సో వీళ్ళంతా ఎంతవరకు కమిట్మెంట్ ఉన్నారు, ఎంతమంది కమిట్మెంట్గా బీసీల కోసం వర్క్ చేస్తున్నారు అండ్ బీసీలకు సంబంధించి పెద్ద అంటే సభలు నిర్వహించారు. తర్వాత వారికి సంబంధించి కొన్ని అంటే బీసీలకు సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్లు కూడా ఉండడం అనేది జరుగుతుంది. మరి ఒక టైం చూసి వాళ్ళు పెడతా అన్నారు. మరి ఆ టైం ఎప్పుడు వస్తుంది, మరి బీసీలు రాజకీయ పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.